V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఉగాది సందర్భంగా TJF ఆధ్వర్యంలో సంబరాలు అంబరానండిట్టుగా జరిగాయి. జర్నలిస్టుని ప్రతిభ గుర్తించి వారికి మంచి అవార్డులు, సన్మానాలు చక్కగా TJF ఆధ్వర్యంలో జరిగాయి. మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి TJF కార్యక్రమం అంటే ఎప్పుడు కూడా అట్టహాసంగానే ఉంటుంది. వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి వాళ్ళు చేసిన ప్రతి ఒక్క కార్యక్రమానికి మా యొక్క భాగస్వామ్యాన్ని వారు తీసుకోవడం మాకెంతో ఆనందదాయకం. ఈరోజు సుమారు 600 మందికి ఈ ఉగాది పురస్కారాలు ఇవ్వడం అనేది అంత ఈజీ అయిన విషయం అయితే, ఇప్పుడే పరశురామరాజు గారు కూడా ఒక అసోసియేషన్కి స్థలం అనేది ఇప్పుడు అనౌన్స్ చేసేస్తామని, మరి అదే పరశురామరాజు గారిని కోరుతున్నా. విశాఖపట్నంలో ఎన్ని యూనియన్స్ ఉన్నాయో అన్ని యూనియన్స్కి కూడా స్థలాన్ని కేటాయించాలి. ఆ యొక్క ఆ బలాన్ని, ఆ శక్తిని భగవంతుడు మీకు ఇవ్వాలని మనసవచ్చ కోరుకుంటున్నాను. ప్రజలకు చేరువవుతుంది అంటే అది నేను ప్రతి మీటింగ్లో చెప్తున్న జర్నలిస్ట్ వల్ల సాధ్యం. ఈరోజు ఒక మంచి జరుగుతున్నా అది ఒక విలేకరి రాత్రనక పగలనక ఎండనక వాననక తను కష్టపడి ఆ న్యూస్ని తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి తనకి ఎన్ని బాధలున్నా కానీ ఆ న్యూస్ని ఎక్స్క్లూజివ్గా ఇవ్వాలి, మా ఛానల్లోనే మా పేపర్లోనే ముందు ఇవ్వాలని ఒక ఆలోచనతో ఒక మంచి వార్తను ఇవ్వడానికి వాళ్ళు ఎప్పుడు పరితపిస్తారు. మరి అలాంటి విలేకరులకు ఎంత చేసినా ఎంత వాళ్ళ గురించి చెప్పినా తక్కువే అవుతుంది. యూనియన్ ఫామ్ చేయడం జరిగింది. ఇది యాక్చువల్గా ఇది యూనియన్ కాదు, అసోసియేషన్. ఇందులో ఏ సభ్యుడు సభ్యత్వం తీసుకున్నా వాళ్ళ యూనియన్ వాళ్ళు వదిలి రావక్కర్లేదు. వాళ్ళ యూనియన్లో ఉంటూ ఏదో సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ మెడిక్లెయిమ్ పాలసీని ఇమ్మీడియట్గా చేయించడం జరుగుతుంది. ఇదే కాదు, 10 మందిని సెలెక్ట్ చేసి ప్రతి సంవత్సరం ఉగాదికి 10 మందికి 50 గజాల స్థలం చెప్పున మా యొక్క సంస్థ ద్వారా ఇవ్వడానికి కూడా మేము ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా మంచి మార్గాన్ని తీసుకురావాలని పెద్దలందరికీ నేను విన్నవించుకుంటూ ఉన్నాను. మరి ఇదే కాకుండా కొన్ని రాష్ట్రాల్లో ఆండో రూపంలో కూడా కొన్ని రాష్ట్రాలు ఇవ్వడం జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఇస్తే బాగుంటుందనేది నా యొక్క ఆలోచన. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఒక చెట్టు చూస్తే పాత ఆకులు బదులు కొత్త ఆకులు వస్తాయి. అదే మాదిరిగా మన జీవితంలో పాత రోజులు పోయి కొత్త రోజులు వస్తాయి. కొత్త రోజులు అంటే కొత్త ఆశలు, కొత్త కార్యాచరణ, కొత్త జీవితం పరిధిలో నేను ఇప్పుడే కనుక్కున్నాను. TJFలో
600 కంటే ఎక్కువ మంది, 604 మంది సభ్యులు. మనం ఎక్కడ ఉంటున్నాం, అక్కడ జర్నలిస్ట్గా మనం సాధ్యంత వరకు మన శాఖ ఎక్కడ తప్పులు జరుగుతుంటే, అవినీతి జరుగుతుంటే, అన్యాయం జరుగుతుంటే రాస్తున్నాం. ప్రభుత్వ అధికారులు కొందరు భయపడి తప్పుడు పని జరగనీయకుండా చూస్తున్నారండి. కొందరు జాగ్రత్తగా పనిచేస్తున్నారండి. దానివల్ల పేదలకు న్యాయం జరుగుతుంది. అది వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.